హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో మంచి స్నాక్ రెసిపీ అండి, ఆలుగడ్డ కారం పూస. నేను ఇంతకు ముందే ఛానల్లో కారం పూస వీడియోని పోస్ట్ చేశానండి. అది ఓన్లీ శనగపిండితోనే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను ఆలుగడ్డలు వేసుకొని కారం పూస ప్రిపేర్ చేసుకున్నానండి. మామూలుగా మనం శనగపిండితో ప్రిపేర్ చేసుకునే కారం పూస కంటే ఈ ఆలులు వేసుకొని చేసే కారం పూస ఇంకా స్మూత్గా బాగా క్రంచీగా వస్తుంది. ఆయిల్ కూడా అస్సలు పట్టుకోదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఓన్లీ స్మూత్గా ఇలా ప్రెష్ చేయగానే ఎంత నీట్గా పొడి పొడిగా అయిపోతున్నాయో. చేతికి కూడా అస్సలు ఆయిల్ పట్టుకోలేదండి, ఆయిల్ అస్సలు పీల్చవు. ఈ కారం పూసను ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే చాలు. 1 కేజీ శనగపిండిని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో కారాలు. మనం ఈ స్టైల్లో కారాలు చేసుకుంటే స్వీట్ షాప్లో కారాలు కూడా పనికి రావు. ముందుగా ఈ కారాల కోసం పెద్దవైతే 2 ఆలుగడ్డలు, మీడియం సైజు అయితే ఒక 3 ఆలుగడ్డలు తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ అంతా 1 కేజీ శనగపిండికి సరిపోతుందండి. అలా తీసుకున్న ఆలుగడ్డలను మెత్తగా ఉడికించుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 టీ స్పూన్ల వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలండి. ఈ జీలకర్ర కారం పూసకి మంచి ఫ్లేవరు, టేస్ట్ తీసుకొస్తాయి. ఆ జీలకర్రలోకి 1.5 టీ స్పూన్ వరకు వాము, మన టేస్ట్కి సరిపడా సాల్టు, మన తినే స్పైస్ని బట్టి కారం పొడిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీకి మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి ఒక జల్లెడ తీసుకొని మన శనగపిండిని నీట్గా జల్లించుకోవాలి. ఈ శనగపిండిలో మనకి ఏదైనా ఎక్సెస్ ఉంటే మనం పిండి తడుపుకుంటున్నప్పుడు అవి తడికి ఉబ్బి మనం కారాల హోల్స్కి అడ్డం పడి కారాలు సరిగా ఒత్తటానికి రావు. పిండిని ఇలా నీట్గా జల్లించుకున్న తర్వాత అదే జల్లెడ పెట్టుకొని ఇందాక మనం మిక్సీకి వేసి రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, ఆ పౌడర్ని కూడా జల్లించుకోవాలి. ఇలా అక్కడక్కడ కారం ఉంటలు కట్టి ఉంటుందండి, దాన్ని నీట్గా స్మాష్ చేసుకుంటూ జల్లించుకోవాలి. చూడండి ఎంత జీలకర్ర మిగిలిపోయిందో. దీన్ని ఇలాగే తడుపుకుంటే జీలకర్ర తడికి ఉబ్బి హోల్స్కి అడ్డం పడుతుంది. ఇలా నీట్గా జల్లించుకున్న తర్వాత మనం వేసుకున్న కారము, శనగపిండి నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలండి. అది నీట్గా కలుపుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి శనగపిండి ఆలుగడ్డ పేస్ట్ నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా నీట్గా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఈ పిండిలోకి బాగా మరుగుతున్న ఒక 2 గరిటెల ఆయిల్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరుగుతూ ఉండాలండి. ఆయిల్ పిండిలోకి వేయంగానే ఇలా బాగా ఉడుకు రావాలి. ఇప్పుడు ఆ వేడి నూనెని ఒక గరిటె సహాయంతో ఈ పిండి మొత్తం నీట్గా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడు కలుపుకుంటేనే కారం పూస బాగా వస్తుంది, పిండి కూడా బాగా జిగురుగా వస్తుందండి. మనం ఆయిల్ చల్లారిన తర్వాత కలుపుకుంటే అంత క్రంచీగా రావండి కారం పూస. మనం ఆయిల్లో ఒత్తుకుంటున్నప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది, ఆలుగడ్డ వేసాం కదా. ఇలా పిండిని మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండి అంతట్లోకి ఒకేసారి వాటర్ వేసి కలుపుకోలేమండి, ఎక్కువగా జిగురు ఉంటుంది. అందుకనే కొద్దిగా పిండిని పక్కకు తీసిపెట్టి వేరే ఒక గిన్నెలో నీట్గా వాటర్ కలుపుకుంటూ ఇలా ముద్దలాగా పిండిని అంతా కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనం కారాల పావులోకి ఎంతైతే పిండి అవసరం అవుతుందో ఆ పిండిని తీసుకొని మిగిలిన పిండిని పక్కన పెట్టుకొని వాటర్ వేసుకుంటూ ఇలా అరిచేత్తో మర్దన చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. పిండి బాగా జిగురు వచ్చి బాగా స్మూత్ అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి ఎంత జిగురు వచ్చి ఎంత స్మూత్గా వచ్చిందో పిండి. ఇలా నీట్గా కలుపుకుంటేనే కారం పూస బాగా వస్తుంది. మనం ఇందాక వాటర్ వేసి పిండిని అంతా కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పిండి పైన కూడా మనం ఒక గిన్నెను కప్పి పెట్టాలి, లేదంటే పొక్కు కడతాయి. పొక్కు కడితే కారాలు ఒత్తటానికి రావు. ఇలా పిండి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత 3 ప్లేట్లు ఉంటాయండి. అదేమో చిన్నది, ఇదేమో పెద్దది. మనకి ఈ మధ్యలోది మీడియం సైజుది అయితే సరిపోతుంది కారాలు ఒత్తుకోవటానికి. ఇలా కారాలు పావుకి ఈ ప్లేట్ని సెట్ చేసుకున్న తర్వాత లోపల కాస్త తేమ కానీ ఆయిల్ కానీ రాసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను తేమ రాసుకున్నాను. ఇలా పావులకు తేమ కానీ ఆయిల్ కానీ రాసుకోవడం ద్వారా పావులకు పిండి అతుక్కోకుండా వస్తుందండి. అలా రెడీ చేసుకున్న తర్వాత బాగా మరుగుతున్న నూనెలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కారాలు ఒత్తుకోవాలండి. మనం కారాలు ఒత్తుకునేటప్పుడు ఆయిల్లో కాస్త ఫ్రీగా ఉండేటట్టే ఒత్తుకోవాలి, హెవీగా ఒత్తుకోకూడదు. హెవీగా ఒత్తుకుంటే కారం పూస సరిగా కాలదండి. కాస్త ఫ్రీగా ఉన్నట్లయితే కారం పూస కూడా బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఇలా కారం
పూస ఒత్తుకున్న తర్వాత కారం పూస బాగా ఉడికి కాస్త ఉడుకు తగ్గుతుందండి. ఇలా ఉడుకు తగ్గిన తర్వాత మనం ఈ కారం పూసని రెండో వైపు కూడా తిప్పి నీట్గా కాల్చుకోవాలండి. రెండో వైపు కూడా బాగా ఉడికి ఇలా ఉడుకు తగ్గిన తర్వాత మనం కారం పూసను తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన కారం పూస రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కారం పూస, అతుక్కోకుండా, ఆయిల్ కూడా అస్సలు పట్టుకోలేదు. ఇంకా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ అలాంటిది ఏమైనా ఉంటే ఈ గరిటతో సహా ఒక ప్లేట్ పైన పెట్టుకుంటే ఆయిల్ మొత్తం కారిపోతుంది. చూడండి నేను చెప్పిన విధంగా పిండిని బాగా కలుపుకుంటే కారం పూస ఆయిల్లోకి విడిపోకుండా నీట్గా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో కారం పూస. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.